స్థానిక నరసరావుపేట లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్న సుజాత 2007లో పంచాయతీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఆమెను వరించింది. కానీ సుజాతకు ఉపాధ్యాయ వృత్తిపై మమకారం ఎక్కువ. అసలు ఉద్యోగం రావడమే కష్టమైన ఈ రోజుల్లో అందులోనూ ఆమె అంధరాలు. కానీ ఆమెకు అంధత్వం గుర్తు రాలేదు. ఆమెకు స్కూల్ టీచర్ పట్ల ఉన్న అంకిత భావం ఆమెను ఉపాధ్యాయుని చేసిందనడంలో అతిశయక్తి లేదు. అందుకే ఆమె అంధరాలు కాదు, టీచర్ మాత్రమే కాదు, ఆమె ఒక మార్గదర్శకురాలు. సుజాత పాఠాలే కాదు, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆమె పలువురి ప్రశంసలు పొందుతూ ఇటీవలే గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సుజాత టీచర్కి డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు. సుజాత టీచర్కి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాకీ న్యూస్ ప్రత్యేక అభినందనలు అందజేస్తోంది. ఒక కాలు తోటి కుట్టడం అంటే చాలా కష్టం విషయం. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించడానికి అమ్మాయి మిషన్ నేర్చుకుని కుడుతుంది. అందుకని నా వంతుగా నేనే చేయాలి, అమ్మాయికి ఏదో చేయాలి అని మా వారితో చెప్పినప్పుడు మా వారు దానికి ఒప్పుకున్నారు. తను కరెంటు మిషన్ తనకిస్తే, మోటార్ తనకిస్తే ఏలు పెట్టి దాని మీద వాళ్ళు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని మేము అలా చేశాము. ఫస్ట్ నేను చేసిన అంటే వృత్తిపరంగా కాకుండా సమాజం గురించి నాలాగా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా నేను చేసింది అదే సహాయం. నమస్తే అండి, నా పేరు సుజాత. నేను జెడ్పీ హై స్కూల్ శంకర భారతీపురం స్కూల్లో సోషల్ స్టడీస్ చెప్తున్నాను. నాకు ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్గా 2007లో నాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అయితే నాకు ఆ జాబ్ అంతగా తృప్తినివ్వలేదు. నేను మనస్ఫూర్తిగా కోరుకున్న జాబు టీచింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఎన్నో రకాలుగా మనం పిల్లల్ని తీర్చిదిద్దచ్చు అనే భావనతో నేను ఇలా నిర్ణయించుకున్నాను. అయితే ఈ ఆశయాన్ని సాధించడానికి మా అమ్మ, నాన్న, మా చెల్లెలు, నా భర్త మరియు ఇంకా మా ఉపాధ్యాయులు ఎంతగానో నాకు సహకరించారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ మంచి పొజిషన్లో ఉన్నానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ముందుగా ఈ టీచర్స్ డే రోజున నాకు విద్యను బోధించి నన్నింత స్థాయికి తీర్చిదిద్దినటువంటి నా ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఎలాగైతే వాళ్ళని చూసి స్ఫూర్తి పొంది ఉపాధ్యాయురాలుగా నేను రెడీ అయ్యాను, అలాగే నా విద్యార్థులు కూడా చక్కగా ఎవరైనా కొంతమంది అయినా సరే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి రావాలని నేను ఇలా ఉన్నాను. అయితే ఈ ప్రొఫెషన్లో అనేకమైనటువంటి మంచి పనులు మనం చేయొచ్చు, ఎంతోమందికి ఆదర్శంగా ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను.